గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకేంటి? యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై రాజకీయ ప్రీనీడ, నిలిచిన పనులు. మార్చిలో జరగాల్సిన 2 ప్లాంట్లు ప్రారంభోత్సవంలో అనివార్య జాప్యం. ప్లాంట్లు కాంట్రాక్టు సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ సన్నిహితులు. ఇసుక, కంకర, డస్టు కాంట్రాక్టులు ఆ పార్టీ నాయకులకి. వాటిని తమ వారికి ఇవ్వాలని స్థానిక కీలక నేతల ఒత్తిడి. గత ప్రభుత్వం తరహాలోనే తమతోనూ వ్యవహారాలు జరపాలని డిమాండ్. 4 నెలలుగా 2 కోట్ల బిల్లులు పెండింగ్. కాంట్రాక్టు సంస్థల లబోదిబో. యాదాద్రి థర్మల్ ప్లాంట్ 2 యూనిట్లలో 90% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 3 యూనిట్లలో 70% పనులు పూర్తయ్యాయి. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల అంటే మార్చిలోనే 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావాలి. వేసవి అవసరాలను తీర్చేలా మరో 1600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రావాలి. కానీ సివిల్ పనులను పూర్తి స్థాయిలో నిలిపివేశారు. మిగిలిన పనులను నామమాత్రంగా చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి కొనసాగితే మార్చిలో ఈ ప్లాంట్లు ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఇందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్లపై రాజకీయ ప్రీనీడ పడడమే. హైదరాబాద్ డిప్యూటేషన్ల రద్దు, సర్కార్ దవాఖానాలపై పిడుగు. ఉన్న పలంగా పాత పోస్టులకు డాక్టర్లు, స్పెషలిస్టులు, వైద్యులు లేక నిలిచిన సేవలు. సాధారణ రోగులకు తీవ్ర ఇబ్బందులు. అత్యవసర వైద్యం కోసం జిల్లాల నుంచి హైదరాబాద్కు తరలి వస్తున్న పేషెంట్లు. స్తంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్. నేడు కోటిలో డీహెచ్ ఆఫీస్ వద్ద వైద్య ఉద్యోగ సంఘాల ఆందోళన. డిప్యూటేషన్ రద్దయిన రోజే ఎఫ్ఎస్టీ తెచ్చుకున్న అధికారిని వైద్య శాఖలు చర్చ. కోడంగల్కు మెడికల్ కాలేజీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కళాశాలలు కూడా. 220 పడకల ఆసుపత్రిగా సిహెచ్సి. 224.50 కోట్లకు పాలనపరమైన అనుమతులిస్తూ సర్కార్ జీవో. చకచక ఉద్యోగ పరీక్షల ఫలితాలు. ఇప్పటికే గ్రూప్ 4 రిజల్ట్స్ విడుదల. వారంలోనే మరో 3 పరీక్షల ఫలితాలు. టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారుల నిర్ణయం. సుప్రీంలో కేసు కొలిక్కి వస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్. 19న విచారణ. అప్పీల్ విత్డ్రాకు సర్కార్ పిటిషన్. హైదరాబాద్ 395 మంది ఎంపీడీఓల బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఈసీ మార్గదర్శకాల నేపథ్యంలోనే. హైదరాబాద్ బీఆర్ఎస్కు షాక్. సీఎంను కలిసిన బొంతు రామ్మోహన్. త్వరలో కాంగ్రెస్లోకి గ్రేటర్ మాజీ మేయర్. మల్కాజ్గిరి లోక్సభ టికెట్పై ఆసక్తి. హైదరాబాద్లో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లే లక్ష్యంగా పావులు. రేవంత్పై అనుచిత వ్యాఖ్యల కేసు. బాల్క సుమన్కు నోటీసులు జారీ చేసిన మంచిర్యాల పోలీసులు. కేసీఆర్ను తిట్టిన రేవంత్ పైన ప్రతి కాంగ్రెస్ నేతపైన కేసు పెట్టాలి సుమన్. చైర్పర్సన్ చీర లాగుతున్న మహిళా రైతులు. పంటపై కూర్చోబెట్టి కొంగులాగి. అచ్చంపేట మార్కెట్ చైర్పర్సన్ను లాక్కెళ్లిన మహిళా రైతులు. గిట్టుబాటు ధర దక్కలేదంటూ ఆగ్రహం. మార్కెట్ కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం. చౌరస్తాలో ధర్నా, పోలీసులతో ఘర్షణ. తిరుమలలో ఏనుగుల కలకలం. పాప వినాశనం. మార్గంలోని పార్వేట మండపం వద్ద ఇనుప కంచె చెట్లు ధ్వంసం. నైరుతి ఆశాజనకం. గత ఏడాది కంటే మెరుగ్గా వర్షాలు. జూన్ నాటికి ఎల్నీనో బలహీనం. ఆగస్టు నుంచి లానినా పరిస్థితులు. వాతావరణ నిపుణుల విశ్లేషకులు. పెళ్లికి బాజా మోగింది. మాఘం రావడంతో శుభకార్యాల సందడి షురు. రేపటి నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం. ఎల్లుండి వసంత పంచమి, వేలాది కళ్యాణాలు. ఏప్రిల్ 26 వరకు దాదాపు 30 శుభ గడియలు. ఫంక్షన్ హాళ్లు దొరక్క చాలా మందికి ఇబ్బందులు. డెకరేటర్లు, ఫోటోగ్రాఫర్లు, బ్యూటీషియన్లు, ఆర్కెస్ట్రా, షామియానాల వారికి భారీ డిమాండ్. హైదరాబాద్ సిటీ లోక్సభ ఎన్నికల కోసమే కేసీఆర్. నీళ్ల సెంటిమెంట్. అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్. చిత్రంలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు బట్టి, శ్రీధర్ బాబు. ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వద్దన్నదే మా విధానం. గెజిట్కు బీఆర్ఎస్ సర్కారే అభ్యంతరం చెప్పలేదు. బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. కేసీఆర్ నల్గొండ సభకు ఒక్కరోజు ముందే అసెంబ్లీలో చర్చ చేపట్టాలని సర్కార్ నిర్ణయం. సమగ్ర అవగాహనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధం. అవగాహన సదస్సు నిర్వహించిన మంత్రి ఉత్తమ్. కృష్ణా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. హైదరాబాద్ జగన్తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీశాడు. ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ నల్గొండ వస్తాడు? ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ వచ్చే రోజు నల్గొండలో నిరసన. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ సభను అడ్డగిస్తాం. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ దిష్టి బొమ్మల దహనం. కరాచీలో ఇమ్రాన్ మద్దతుదారుల నిరసన ప్రదర్శన. పాక్లో కుర్చీలాట. పొత్తుకై నవాజ్, పిఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టో. పీపీపీ చర్చలు. ప్రధాని పదవి కావాలన్న బిలావల్ భుట్టో అంగీకరించని నవాజ్. ఫలితాల్లో ఇమ్రాన్ పార్టీ మద్దతున్న ఇండిపెండెంట్లకే అధిక సీట్లు.
పార్టీ లేకపోవడంతో వారు అధికారానికి వచ్చే అవకాశాలు లేనట్లే. పీఎంఎల్-లో చేరిన ఓ స్వతంత్ర అభ్యర్థి తమని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలంటూ పీటీఐ డిమాండ్. ఇస్లామాబాద్, అయోధ్యలో యూపీ అసెంబ్లీ సీఎం యోగి పూజలు పాల్గొన్న 325 మందికి పైగా శాసనసభ్యులు. అయోధ్య, లక్నో. నేడు బీహార్ సీఎం నితీష్ బల పరీక్ష. పాట్నా, ఇబ్రహీంపట్నం నుంచి బయలుదేరే ముందు బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంతంగా 370 దాటేస్తాం, మాకు 400 ఎంపీ సీట్లు వస్తాయని విపక్షాలే అంటున్నాయి. మోదీ, కాంగ్రెస్ అధికారంలో ఉంటే దోపిడీ, బయట ఉంటే కుల మతాల చిచ్చు. జబువా, సభలో ప్రధాని జబువా. బీజేపీ ఆర్ఎస్ఎస్తో విద్వేష వ్యాప్తి. జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ. రాజ్గఢ్, 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు, అంగన్వాడీలో ఉద్యోగాలంటూ మున్సిపల్ చైర్మన్, కమిషనర్ కీచక పర్వం. జైపూర్, రేపు ఢిల్లీలో మళ్లీ రైతుల నిరసన. అష్టదిగ్బంధనం చేసిన భద్రతా దళాలు. పంజాబ్, హర్యానా సరిహద్దులు మూత. నేటి సాయంత్రం చండీగఢ్లో రైతులతో కేంద్రం చర్చలు. న్యూఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో బారికేడ్లు. ఐరాస ఏజెన్సీ కిందే హామాస్ టన్నెల్. ఆధారాలతో ఇజ్రాయిల్ ఆరోపణలు. రఫాలో 110 మంది శరణార్థుల మృతి. గాజా, అబుదాబి బాబ్స్ మందిర ప్రారంభానికి సన్నాహాలు. రాజ్యసభకు ప్రముఖ జర్నలిస్ట్ సాగరికాగేష్ అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్. కోల్కతా, బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ప్రకటన. న్యూఢిల్లీ, జిల్లా స్థాయి కోర్టులను కింది కోర్టులు అనొద్దు. న్యూఢిల్లీ, మాతృభాషలో సీఏపీఎఫ్ పరీక్ష ఇదే తొలిసారి. న్యూఢిల్లీ, పంజాబ్లో బీజేపీ అకాలీదళ్ చర్చలు విఫలం. చండీగఢ్, అంతరిక్షంలో భారత్ స్పేస్ సెంటర్. చంద్రయాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేల్. చెన్నై, 59,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం. వాషింగ్టన్, ఉయ్యాలకి బదులు అవెన్లో పాపను పడుకోబెట్టిన తల్లి. కాన్సస్, నేడో రేపో రెవెన్యూ శాఖలో మరిన్ని బదిలీలు. మల్టీజోన్ 1-2లో 129 మంది తహసీల్దార్ల బదిలీ. డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల బదిలీల్లో మార్పులు చేర్పులు. హైదరాబాద్, పోలీసుల అదుపులో పౌర హక్కుల సంఘం నేత రాజేశం. నాటకీయ పరిణామాల మధ్య ఛత్తీస్గఢ్కు తరలింపు. జగిత్యాల, స్పోర్ట్స్, సుమిత్దే చెన్నై ఓపెన్ టాప్ 100 ర్యాంకింగ్స్లో చోటు. చెన్నై, రంజీ ప్లేట్ ఫైనల్లో హైదరాబాద్ మళ్లీ చెలరేగిన తనై. నాగాలాండ్ ఇన్నింగ్స్ ఓటమి. హైదరాబాద్, వాలీబాల్ విజేత రంగారెడ్డి. హైదరాబాద్, లీచ్కు గాయం, సిరీస్కు దూరం. లండన్, బెల్జియం మీట్లో తేజస్వినికి స్వర్ణం. న్యూఢిల్లీ, నిక్కత్ రజతంతో సరి. అమిత్, సచిన్కు స్వర్ణాలు. స్ట్రౌంజా బాక్సింగ్. సోఫియా, అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక స్కోరు 253 సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకి ఇది 4వ వరల్డ్ కప్ టైటిల్. ఒత్తిడికి చిత్తయ్యారు. ఫైనల్లో భారత్ ఓటమి. ఆస్ట్రేలియాది అండర్-19 వరల్డ్ కప్. బెనోని, మాక్స్వెల్ రికార్డు సెంచరీ. అడిలైడ్, రెండో టీ20లో ఆసీస్ గెలుపు. విండీస్తో సిరీస్ కైవసం. ఉషా మేరీ మౌన మేళ. సాక్షి మాలిక్. తిరువనంతపురం, బిజినెస్ 14% తగ్గిన ఓఎన్జీసీ లాభం. న్యూఢిల్లీ, పబ్లిక్ ఇష్యూకు అకుమ్స్ డ్రగ్స్. న్యూఢిల్లీ, పేటీఎంలో చైనా పెట్టుబడులు పరిశీలించనున్న ప్రభుత్వం. న్యూఢిల్లీ, పన్ను వసూళ్లలో 20% వృద్ధి. ఫిబ్రవరి 10 నాటికి 15.60 లక్షల కోట్ల రూపాయలు వసూలు. న్యూఢిల్లీ, యాదగిరి గుట్టపైకి ఆటో రిక్షాలు ప్రారంభించిన ప్రభుత్వ వీప్ ఐలయ్య. జగదీష్ రెడ్డి, కవిత, సునీత దేవుడి నిధులు బొక్కారు. ఆటోలను ప్రారంభిస్తున్న ప్రభుత్వ వీప్ బీర్లా ఐలయ్య. ఈ వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణ కోరుతాం. ఐలయ్య, యాదాద్రి. డిప్యూటేషన్ల రద్దు. సర్కార్ దవాఖానాలపై పిడుగు. పాత పోస్టులకు వెళ్లిపోయిన డాక్టర్లు, స్పెషలిస్ట్ వైద్యులు లేక నిలిచిన సేవలు. సాధారణ రోగులకు తీవ్ర ఇబ్బందులు. సిబ్బంది లేక స్తంభించిన తెలంగాణ డయాగ్నాస్టిక్. కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల దిద్దుబాటుకు చర్యలు. హైదరాబాద్, మార్కెట్ చైర్మన్ను తీసుకొచ్చి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తున్న రైతులు. పంటపై కూర్చోబెట్టి కొంగులాగి మార్కెట్ చైర్పర్సన్ను లాక్కెళ్లిన మహిళా రైతులు. మార్కెట్ కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం. చౌరస్తాలో ధర్నా. పోలీసులతో ఘర్షణ. అచ్చంపేటలో ఉద్రిక్తత. అచ్చంపేట టౌన్, ఇంధన సామర్థ్య నిర్వహణలో తెలుగు రాష్ట్రాలు దేశానికి ఆదర్శం. సిఐసి హీరాలాల్ సమారియా. హైదరాబాద్, అలేఖ్య హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎంను కోరుతా. వెడ్మా బొజ్జ, ఖానాపూర్, ప్రిన్సిపల్ వేధింపులతోనే వైష్ణవి ఆత్మహత్య. భోజనంపై ఫిర్యాదు చేసిందని కక్ష. తల్లిదండ్రుల ఆరోపణ. పాఠశాల ఎదుట ఆందోళనలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్. సూర్యాపేట రూరల్.
కామారెడ్డి ఘటన, 2 వైద్యులు, ఓ నర్సు సస్పెన్షన్. హైదరాబాద్ మేడారంలో భక్తజన సందోహం. వన దేవతల దర్శనానికి 10 లక్షల మందికి పైగా భక్తులు రాక. భక్తులతో కిటకిటలాడుతున్న వన దేవతల గద్దెల ప్రాంగణం. మూలుగు అభ్యంతరకరంగా నేతల భాష. మేధావులు, రచయితల అభిశంసన పత్రం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిభాషపై హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం. హైదరాబాద్ సిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పత్రికల సంపాదకులు, రాజకీయ విశ్లేషకులు, కవులు, రచయితలు. చోరీ కోసం వచ్చి చీర్స్. తాళం వేసి ఉన్న ఇంట్లోకి నలుగురి చొరబాటు. బంగారం, వెండి, 30,000 నగదు తస్కరణ. విదేశీ మద్యం కనిపించడంతో అక్కడే సిట్టింగ్. పూటుగా తాగేసి ఆ ఇంట్లోనే నిద్రించిన వైనం. బాలసముద్రంలో ఘటన, కేసు నమోదు. హన్మకొండ క్రైమ్. నేడు డిహెచ్ కార్యాలయం వద్ద ఆందోళన. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 317 జీవో తప్పిదం వల్ల వర్క్ ఆర్డర్స్ పుట్టుకొచ్చాయని ఒక మెమోతో వాటన్నిటిని అధికారులు రద్దు చేశారని, 317 బాధితులకు న్యాయం చేయాలని, అప్పటి వరకు డిప్యుటేషన్స్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ H1 యూనియన్ రాష్ట్ర కమిటీ సోమవారం డిహెచ్ కార్యాలయం వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని సంఘం నేతలు తెలిపారు. రేవంత్ అనుచిత వ్యాఖ్యల కేసు. బాల్క సుమన్కు నోటీసులు. రేవంత్ పైన కేసు పెట్టాలి. సుమన్, హైదరాబాద్. రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే ఊరుకోం. చరిత్రను మరిపించేందుకు సీఎం కుట్ర. వినోద్ కుమార్, హైదరాబాద్. కేసీఆర్తో ఉద్యమకారులు ఎవరు లేరు. గజ్జెల కాంతం, పిడమర్తి రవి, పంజాగుట్ట. ప్రజలను సీఎం తప్పుదోవ పట్టించారు. నామ, ఖమ్మం. అలా ఉత్తర్వులు ఇస్తే నష్టపోతాం. గురుకుల జేఏసీ, హైదరాబాద్. బీసీలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జాజుల, హైదరాబాద్. బీఆర్ఎస్తో పొత్తు ఉండదు. సర్వే సంస్థలతో కేసీఆర్ దుష్ప్రచారం. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మీలాఖత్. బండి సంజయ్. 20 నుంచి విజయ సంకల్ప యాత్రలు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ. కిషన్ రెడ్డి. మేడిగడ్డకు మా ఎమ్మెల్యేలు వెళ్లరు. లక్ష్మణ్, సిరిసిల్ల, జగిత్యాల, హైదరాబాద్. విజయ సంకల్ప యాత్ర పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కిషన్ రెడ్డి తదితరులు. వచ్చే నైరుతి ఆశాజనకం. గతేడాది కంటే మెరుగ్గా వర్షాలు. వాతావరణ నిపుణుల విశ్లేషణలు. విశాఖపట్నం. మహి మనోడే హర్స్లీ హిల్స్కు చేరిన యాత్రలో కొత్త కోణం. అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి. తల్లిది పులివెందుల, తండ్రిది పుంగనూరు. 2019 ఎన్నికల ముందే జగన్తో డీల్. యాత్రకు దర్శకత్వం, ప్రచారానికి పంచ్ డైలాగులు. నేను విన్నాను, నేను ఉన్నాను అనిపించింది. ఆయనే ఇప్పుడు యాత్ర 2 దర్శకత్వం, నిర్మాణం. వచ్చే ఎన్నికలకు సేవ అందించేలా ప్యాకేజీ. అమరావతి. ఢిల్లీలో కాంగ్రెస్ జెండా పాతుదాం. పొన్నం, కొత్తూరు రవీంద్రభారతి. ప్రజా రచయితుల వేదిక నూతన కార్యవర్గం. ట్రోలింగ్ భూతాన్ని తరిమి కొడదాం. ప్రరావే రాష్ట్ర మహాసభల్లో పలువురు వక్తల శపథం. ఖమ్మం. సాంస్కృతికం. తెలంగాణకు ఎన్టీపీసీ వెలుగులు. టీఎస్టీపీపీ 2వ యూనిట్ ట్రయల్ సక్సెస్. జ్యోతినగర్. బస్సు టికెట్తో పాటే శ్రీశైలంలో దర్శనం బుకింగ్. రోజుకు 1200 మందికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు. హైదరాబాద్. ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ప్రకటించాలి. ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్. హైదరాబాద్. అంబేద్కర్ వర్సిటీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఈ నెల 29 ఆఖరు తేదీ. హైదరాబాద్ సిటీ. టీడీపీ గెలిచాక ఏటా డిఎస్సీ. జగన్ 4 ఏళ్లు పడుకొని టీచర్ ఉద్యోగాలపై దగ. లోకేష్. శ్రీకాకుళం. దేశమంతా ఏపీ గంజాయి. హిమాచల్ ప్రదేశ్ మాలానా డ్రీమ్. కేరళ ఇడుక్కి గోల్డ్ రకాలను తోసి రాజాని, శీలావతి గంజాయికి గిరాకీ. 4 ఏళ్లలో 23 లక్షల కిలోల పట్టివేత. అందులో 70% శీలావతి రకమే. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో విశ్వరూపం. అక్కడి నుంచి దేశంలోకి వివిధ రాష్ట్రాలకు. స్థానికంగా కిలో గంజాయి 10,000. రాష్ట్రాలు మారే కొద్దీ 1.2 లక్షల రూపాయలకు. ఎకరా సాగులో 6 నెలల్లో 9 లక్షల లాభం. విశాఖపట్నం. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గంజాయి తోట. శీలావతి రకం ఎండు గంజాయి. ఏపీలో ప్రజాప్రభుత్వం రావాలి. అర్జునుడికి కృష్ణుడిలా జనమే బాబుకు సారథులవ్వాలి. జస్టిస్ గోపాలగౌడ పిలుపు. మాజీ సీఎంపై విక్రమ్ పూల రాసిన మహాస్వప్నికుడు పుస్తకావిష్కరణ. విజయవాడ. మహాస్వప్నకుడి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ తదితరులు. ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.